నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. 7వ రోజు వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రాతకాల అర్చన, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామివారికి విశేషంగా అమలక, ఉసిరి, దళములతో అర్చన జరిగింది. ओम वेदाहमेदं पुरुषं महान्तं आदित्यवर्णन्दमधुस्तुभारे सर्वाणि रूपाणि विदित्य धीरः नामानि कृत्वाभिवदनुजधास्ते सम्भ्राजन्ति भ्राजन्त्याभित्रेर्याचनो गृहे ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పట్టాభిభవనం కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనుభవం పొందిన నేతగా నిరుపేదల కష్టాలు దగ్గరుండి చూసి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. వైఎస్ఆర్ చివరి వరకు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయాలని సంకల్పించేవారని, నేడు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఆ సంకల్పాన్ని తన భుజాలపై వేసుకున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు దేశంలో సుస్థిర సెక్యులర్ శాంతియుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ కోకా ఫణిభూషణ్, కొడమంచలి చంద్రశేఖర్, చిలుకోటి ప్రసాద్, షేక్ అయ్యూబ్ రజియా సుల్తానా, మట్టా దత్తుడు, శామ్యూల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గ్రామ యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, డాక్టర్ నల్లమోతు మాధవిలత, పెడన జనసేన కౌన్సిలర్ మట్టపావని, మచిలీపట్నం మాజీ కౌన్సిలర్ లక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన గూడూరు మండలం మల్లవోలు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు కూనపురెడ్డి పాండురంగారావుని మంగళవారం విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్కి వెళ్లి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్తో మాట్లాడి పాండురంగారావుకి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి, చింతకుంట కృష్ణ తదితరులు ఉన్నారు. చల్లపల్లి మండలంలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర జలవనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మచిలీపట్నం ఏజే కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు విచ్చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓఎస్ ప్రకాష్, బందరు ఆర్డీఓ స్వాతి, తహసీల్దార్ మధుసూదనరావు, మాజీ ఎంపీపీ లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మచిలీపట్నం నగరంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి పందిళ్లలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కొబ్బరి తోటలోని ఎన్జీఓస్ కాలనీలో వినాయక నవరాత్రులు సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. బచ్చుపేటలోని వరసిద్ధి వినాయక మందిరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులు కేక్ కట్ చేశారు. లెమన్ స్పూన్ ఆట పిల్లలు చేత ఆడించారు. ఆర్టీసీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. గరాల దెబ్బకు చెందిన యేసు రాజుకు మైత్రి ఫౌండేషన్ ఎన్ఆర్ఐ చలమలశెట్టి బాలాజీ సహకారంతో ఏర్పర్చిన కృత్రిమ కాలును అందజేశారు. కృత్రిమ చేతి కొరకు జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో దాతలు తమ వంతు సహకారం అందించి కృత్రిమ చేతి కొరకు 1,50,000 రూపాయల ఖర్చును దాతలు విరాళ రూపంలో అందించారు. బండి రామకృష్ణ 50,000, కొరియర్ సీను బాసావాసు 25,000, మాదివాడ రాము 10,000, డాక్టర్ నల్లమోతు రాధిక మాధవి 10,000, పినిశెట్టి ఛాయాదేవి వేణు 5,000, ధనలక్ష్మి 5,000, పుట్టే వెంకట్రావు 10,000, మోకా చిరంజీవి 5,000, పినిశెట్టి కుమారి 2,000 అందించారు. అనంతరం బండి రామకృష్ణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. దాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శాంతి ప్రసాద్, గడ్డం రాజు, కొరియర్ శ్రీను, గళ్లతిమోతి పిచ్చయ్య, వేణ, నరేష్, భాషి, సమీర్, రమేష్, చిరంజీవి, సుదర్శన్, కొండా మేస్త్రి, వాసు మోకారవి, పూనపురెడ్డి ప్రసాద్, గణేష్, రామ్యోతి, కోటి మంత్రి పృథ్వీ, సంకులనాని, అనిల్, సాయి కృష్ణ, గణేష్, రాజేష్, భాస్కరరావు, గంపల కృష్ణ, దేవరపు వీరబాబు, ఉడుముల బుజ్జి, శ్రీనివాస్ వెంకటేశ్వరరావు, చంటి, సాయి, ధర్మతేజ, మణిబాబు, సూర్య, గోపాలరావు, వీర మహిళలు పినిశెట్టి ఛాయాదేవి, గంపల భవాని, రాధిక మాధవి, ధనలక్ష్మి, పినిశెట్టి కుమారి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు పవన్ కళ్యాణ్ సార్. హ్యాపీ బర్త్డే టు యు పవన్ కళ్యాణ్ సార్. మొదటి నుంచి ఓట్ల చోరీ చేసింది రాహుల్ గాంధీ కుటుంబమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ అన్నారు. మంగళవారం ఈశ్వర్ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ తల్లిని రాహుల్ గాంధీ విమర్శించడం అనుచితమన్నారు.
భారతదేశానికి మూడోసారి ప్రధాని అయిన ప్రధాని మోడీ తల్లిని అవమానించడం అర్థరహితమన్నారు. బీహార్లో రాజీవ్ గాంధీ ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. రాజీవ్ గాంధీని దేశం నుంచి తరిమికొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓట్ల చోరీ జరిగినట్లయితే రాజీవ్ గాంధీ పోటీ చేసిన అమేధీ, వైనాద్లలో ఎలా గెలిచారన్నారు. 4వ తేదీ ఉదయం మచిలీపట్నం మున్సిపల్ ప్రధాన పార్కులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టివిఎన్ మాధవ్ ఉదయం చాయ్ పే చర్చా కార్యక్రమం జరుపుతారన్నారు. అనంతరం పింగళి వెంకయ్య విగ్రహానికి, భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేస్తారన్నారు. అనంతరం కోనేరు సెంటర్ నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశం జరుపుతామన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ధాత్రి సెలబ్రేషన్ హాలులో మీడియా సమావేశం నిర్వహిస్తారన్నారు. 4 నుంచి 5 గంటల వరకు గోల్డ్రిన్స్ రోల్డ్ గోల్డ్ ఇండస్ట్రీని సందర్శిస్తారని, రోల్డ్ గోల్డ్ అసోసియేషన్ నాయకులతో సమావేశమవుతారన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, బీజేపీ నాయకులు చిరువోలు బుచ్చిరాజు, పంతం గజేంద్ర, గుత్తికొండ రాజాబాబు, పూనపరెడ్డి శ్రీనివాసరావు, కబర్దీ తదితరులు పాల్గొన్నారు. మిగతా వసతులన్నీ ఏ రకంగా ఉండాలా, ప్రజల్ని కలుసుకొని ప్రజల యొక్క ఆలోచనలు ఏమిటి, వాటిని ఏ రకంగా మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలతో మమేకం అయ్యేదాని కోసం అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఆ రోజు తెల్లవారుజామున 7:30 నుంచి మొదలుపెట్టి సాయంత్రం 7:30-8 గంటల వరకు కూడా పూర్తిగా సమయాన్ని మచిలీపట్నంలో వారు గడపబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఉన్నాయో సామాన్య ప్రజల్లో కలుసుకునే కార్యక్రమాలన్నీ నిర్వహించాలని, దానిలో భాగంగా ఛాయ్ పే చర్చ కార్యక్రమంతో వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా దానికంటే ముందు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి వారు వెళ్ళి, అది వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం, దానిలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం తర్వాత ఛాయ్ పే చర్చ, తదనంతరం మనం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో భోగరాజు పట్టాభిరామ గారు కావచ్చు, పింగళ వెంకయ్య గారు కావచ్చు, వారి యొక్క విగ్రహాలన్నిటికీ కూడా ఆ రోజున దండలేసి మనం వారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాని తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజలందరూ కూడా కోనేరు సెంటర్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ హాల్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కార్యకర్తలతో పాటు మచిలీపట్నం ప్రజలందరినీ కూడా కలుపుకొని ఒక ర్యాలీగా అక్కడి దాకా వెళ్ళి, తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల యొక్క సమావేశాన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఆ కార్యక్రమం తర్వాత మీడియా మిత్రులతోటి చిట్చాట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారం చేయొచ్చో ప్రభుత్వంతో చర్చించినటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు ఉంది. ఆ కార్యక్రమం తర్వాత సాయంత్రం పూట కొంతమంది సామాన్య కార్యకర్తలని, అదేవిధంగా ఎలైట్ పీపుల్, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుసుకునేటటువంటి ప్రయత్నం ఆ రోజు చేసేటటువంటి అవకాశం. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కార్యకర్తలను కూడా కలుసుకోవటం, కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వటం, కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా అయితే దిగ్విజయంగా పూర్తి చేశారో ఈ ప్రాంతంలో కూడా అటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మన రాజ్యాంగం పట్ల కానీ, అదేవిధంగా మన యొక్క నాయకుల యొక్క తల్లులు, మాతృమూర్తులు ఎవరైతే ఉంటారో వారి పట్ల ఏ రకమైనటువంటి భాషా ప్రయోగం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు బీహార్ పర్యటనలో ఓట్ చోర్ అనే ఒక పేరుతోటి ఎవరైతే ఓట్లను దొంగతనం చేసి దొంగ పేరులతోటి కనీసం ఇంటి పేరు కూడా గాంధీ అన్న పేరును కూడా దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇవాళ
ఎన్డీఏ ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, నాయకుల యొక్క తల్లుల మీద, మాతృమూర్తుల మీద ఏ రకమైనటువంటి భాష వాడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. నిన్ననే దానివల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరిగి క్షమాపణ చెప్పాలి అని ఏదైతే చెప్పారో దానికి